నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా సూర్యుడు ఏ ఇంట ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలకు సంబంధించి మనకి వివరిస్తారు ప్రముఖ జ్యోతిషులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. శుభాశీస్సులండి. ఇప్పుడు అన్నట్టు సూర్యుడు ఏ ఇంట అంటే ఏ రాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుతాయి అనే విషయాలకు సంబంధించి మీ ద్వారా వీక్షకులందరికీ తెలియజేయండి. మంచి విషయం తెలియచేద్దాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి కారకుడు సూర్యుడు, మనకు ప్రత్యక్ష దైవం కూడా, అలాగే ఆది దైవం. సూర్యుడు వచ్చేసి మనకు ప్లానెట్ అంటే జాతక రీత్యా అంటే రాశుల రీత్యా ఏ రాశిలో ఉంటే దాన్ని మనము ఏ ఇంట ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ప్రధానమైనటువంటి విషయం. సూర్యుడు వచ్చేసి మొన్న పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మేషరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే సూర్యుడితో ఏ గ్రహం కలిస్తే కూడా ఎటువంటి ఫలితాలు అనేది సంభవిస్తాయి, మంచి చెడులు అన్నది మనం తెలుసుకోవడం. అలాగే మన యొక్క అదృష్ట ప్రోగ్రాంలో సూర్యుడు రెండో ఇంట అనగా వృషభ రాశిలో సూర్యుడు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే జాతకుడికి వృషభ రాశి రెండో ఇల్లు లేదంటే లగ్నం, వృషభ లగ్నమే. అయితే ఆ లగ్నంలో సూర్యుడు ఉండి, అలాగే జాతకుడు అమావాస్య తర్వాత పౌర్ణానికి 15 రోజుల మధ్యలో పక్షంలో శుద్ధపక్షము లేక శుక్లపక్షము ఈ సమయంలో జన్మించినట్టు అయితే మహర్జాతకుడు అంటే ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి కూడా అన్నిటినీ ఆకర్షిస్తూ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఒక అయస్కాంతం వలె వాక్చాతుర్యం అంటే మాటలతో వాళ్ళందరినీ మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంటూ, అలాగే మనిషికి మాటలు అనేది తనంతట తన క్రియేటివిటీ అంటే ఏం మాట్లాడాలో సమయానుకూలంగా టకటక మాట్లాడగలడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచించాలి ఏదైనా మాట్లాడాలంటే, అంటే ఏం వర్డ్స్ ఏ అక్షరం మనం రిసీవ్ చేసుకొని ఏం మాట్లాడాలనేది ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఆ మనిషికి మాట అనేది ఎలా క్రియేటివేట్ చేసుకోవాలో, ఎలా దాన్ని మార్చుకోవాలో, ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో చకచక మాట్లాడేయగలడు. దాన్ని వాక్చాతుర్యత. మనిషి యొక్క వాక్చాతుర్యత అంటే మాటలతోనే అందరినీ కట్టిపడేస్తూ ఉంటాడు. అటువంటి ఒక మనిషిలో ఒక మెస్మరైజ్ అనేది ముఖాకృతి శరీరాకృతిలో కూడాను, ముఖ కవలికలలో కూడాను ఒక తెలియనటువంటి తేజస్సు అంటే అందంగా లేదా ఎలా ఉన్నా ముఖంలో ఒక మంచి ఫీల్ అనేది పాజిటివ్గా ఎనర్జీ కనపడుతుంటుంది. చక్కని తన శరీరాకృతి అందంగాను, అలాగే ఎరుపు దానిమ్మ గింజలు లాంటి కళ్ళు, పద్మనేత్రాలు అంటారు. పద్మనేత్రాలు అంటే కళ్ళు చాలా అందంగా పెద్దవిగాను, అలాగే ఒక అయస్కాంతం లాంటి కళ్ళు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఇంకా ఆడవాళ్ళు అంటామా ఇంకా చెప్పడానికి వీలు కాదు, చూసే వాళ్ళందరూ ప్రేమించేయాలనేటువంటి ఫీల్ కలిగేటువంటి అందమైన రూపం. వాళ్ళని పద్మకమలాలు అంటారు. ఏమంటారు? పద్మకమలాలు అంటే ఆ నేత్రాలు అనేది ఒక అద్భుతమైనటువంటి నేత్రాలు. ఆ కళ్ళల్లో ఏం పెట్టారన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆకర్షణ శక్తి అనేది అలా తెలియని ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది వాళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు ఎలా తేజస్సుగా ప్రకాశిస్తూ ఉన్నాడో వాళ్ళ ప్రతి విషయాల్లో కూడా, ప్రతి రంగంలో కూడా సక్సెస్ పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలా ఇంకా ఆయనతో శుక్రుడు కానీ కలిసి కానీ లేదంటే బృహస్పతి కానీ కలిసి కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు రాజకీయంగా రాణించడం. చిన్నప్పటి నుంచే స్కూల్లోనే వాళ్ళు లీడర్ కావడం, లీడర్షిప్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళ రాజకీయం అనేది మొదటిగా ఓనమాలు, ఒడిదుడుకులు అన్నవన్నీ కూడా లీడర్షిప్ అనేది స్కూల్లోనే స్టార్ట్ అయిపోతుంది రాజకీయం. అలా వాళ్ళు ప్రతి రంగంలో రాణిస్తూ అభివృద్ధి చెందుతూ 10 మందిని కంట్రోల్ చేస్తూ 10 మందికి వీళ్ళు ఆదర్శంగా ఉంటూ, అలాగే ఫ్యూచర్లో కూడా వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్క స్థాయిని బట్టి ఆ యొక్క పాజిటివ్ అనేది డిగ్రీస్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోణాలలో ఆ యొక్క ఇదిని బట్టి
వాళ్ళు దేశానికి చక్రవర్తి లేకపోతే ముఖ్యమంత్రినా లేదా ఎమ్మెల్యేనా లేదా ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క ఇదిని బట్టి రాజకీయంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడం. అయితే ఇటువంటి వాళ్ళ యొక్క ఆకర్షణ ఏంటంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి మనస్తత్వాలు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే అంటే కొంచెం వయసు వచ్చిన నుంచి డ్రీమ్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోతాయి. అంటే మనము మన పద్ధతి మన సంఘంలోనే మనము చేసుకోవాలన్న అవగాహన అంటే ఉంటుంది. కాకపోతే అలా ఉండదు. ఎవరైతే వాళ్ళకి అందంగా కనిపిస్తుంటారో వాళ్ళని ఇష్టపడి వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నంత వాళ్ళ ఫీలు, ఎదుటి వాళ్ళని కూడా ఆకర్షించడం, అలా వాళ్ళ ఇష్టమైనటువంటి వివాహం చేసుకోవడం. అలాగే ఇదే కాకుండా ఇంకా వాళ్ళు ప్రతి రంగాలలో సక్సెస్ వైపుగా అభివృద్ధి చెందదు. ఇలా ఆ యొక్క వృషభ రాశి 2వ ఇంట ఉన్నట్టయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత అదే సూర్యుడు 3వ ఇంట మిథున రాశి. మిథున రాశిలో సూర్యుడు ఉండి మనం జన్మించిన లేదంటే 3వ అయినా రాశికి 3వ ఇల్లు కాబట్టి అదే లగ్నమైనా లేదా 3వ స్థానం కుటుంబ స్థానం అవుతుంది. అక్కడైనా జన్మించినట్టయితే వాళ్లకు చిన్నప్పటి నుంచి కూడా కష్టే పలి అంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కొంతమందికి పరీక్షా జీవితమా అన్నట్టుగా ఉంటుంది. పరీక్షా జీవితము అంటే మనం చదువులో స్కూల్లో చక్కగా చదువు పైన దృష్టి పెట్టి మనం చదివామంటే పాస్ అవుతాం. లేదంటే మనం చదువు పైన దృష్టి పెట్టకుండా ఆటలపైన దృష్టి పెట్టి లాస్ట్లో ఎగ్జామ్ రాయాలంటే ఫెయిల్ అవుతాం. ఆ టైప్లో వాళ్ళ జీవితం అంతా కూడా అడుగడుగున పరీక్షలతో కూడుకొని అభివృద్ధి విషయంలో అంటే కష్టపడుతూ ఉంటారు. దానికి తగిన ఫలితం అంటూ ఉంటుంది. అయితే ఇక్కడ అదే కాకుండా ఆ మిథున రాశిలో బుధుడు కానీ లేదంటే కుజుడు కానీ లేదంటే శని కానీ ఈ ముగ్గురులో ఎవరు కలిసి ఉన్నా చదువు అనేది లేకుండా పోతుంది. అంటే చిన్నప్పుడే చదువు ఆటంకాలు జరిగిపోవడం, లేదంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివినా గుర్తు ఉండకపోవడం, చదువులో జ్ఞాపక శక్తి ఉండకపోవడం, ఫెయిల్ అవ్వడం, అది ఇంకా చదువు అనేది అభ్యసించకపోవడము, లేదంటే ఒకవేళ చదివినా కూడా మొండిగా కష్టపడి చదివినా కూడా దాన్ని తగినటువంటి ఉద్యోగం లేకపోవడం, చదివిన చదువుకి ఉద్యోగం అనేది లేకపోవడం. అంటే మనిషి ఎంత చదివినా కూడా మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవడం, అంటే కూలి పని చేసుకోవడము, లేదంటే ఏదైనా డ్రైవింగ్ చేసుకోవడము, లేదా ఇంకొకరు ఏదన్నా ఒక సెక్యూరిటీగానో ఇట్లా ఒక బానిసత్వమైనటువంటి పనులు ఎదుటివారికి లాభం కలగ చేయడమే తప్ప వీళ్లకు ఎటువంటి ఫలితం ఉండదు. అంటే వీళ్ళు ఒకరి దగ్గర పని చేసి వాళ్ళను బాగు చేస్తుంటారు, కానీ వీళ్ళు చేసిన దానికి గుర్తింపు ఉండదు. కష్టపడినా ఎంత చేసినా వీళ్ళకు గుర్తింపు అనేది ఉండదు. ఎదుటి వాళ్ళు బాగానే బాగుపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటారు, మళ్ళీ వీళ్ళనే నిందలు. అదేనమాట ఫలితం అనేది లేకపోవడం. ఇలా వాళ్ళు చేసింది ఏదైనా సరే, ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసిన దానికి ప్రతిఫలం లేకపోవడమే కాకుండా ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ అంటే చేసిన దానికి ఇంకా నష్టాలు జరుగుతాయి. ఉన్న ఉద్యోగం పోవడము, చేసే పనిలో ఎవరు ఒప్పుకోకపోవడము, లేదంటే వాటిలో ఏదన్నా జరగరా అనేది జరిగి వీళ్ళపైనే నిందలంటే ఇంకా గొడవలు, కొట్లాటలు, తీసేయడాలు, లేదంటే పోలీస్ స్టేషన్లు, లేదా వీళ్ళే పని చేసి ఎదురు వాళ్ళకి డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితి, చేయరాని పనికి నేరానికి శిక్షలు అనుభవించడం. ఇటువంటి యొక్క ఆ రాశిలో ఈ సూర్యుడు ఉండి జన్మించినట్టయితే అన్నీ కూడా ఆపోజిట్ అవుతాయి. అటువంటి వాళ్ళకి ఏమిటి మనము అనంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా గణపతిని దర్శనం చేయడం కానీ, లేదు తరచు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ, లేదా ఏదైనా సరే దైవ సేవలో పాల్గొనడం కానీ, లేదా ఎటువంటి పూజా కార్యక్రమాల్లో అయినా కానీ పాల్గొనడం, లేదంటే హోమాలు, జపాలు, తపాలు ఈ ఆచరించడం వల్ల వీళ్ళ జీవితం అనేది మళ్ళీ ఆ కష్టాల నుంచి గట్టెక్కచ్చు. అలా మళ్ళీ వీళ్ళకు కొంత శుభ ఫలితాలు అనేది కలిగే అవకాశం. అంటే ఏమిటి అంటే
వీళ్ళు ఎప్పుడైనా సరే అనునిత్యం కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఏ రూపంలోనైనా సరే వీళ్ళు దైవారాధన చేయడం వల్ల తిరిగి మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. అది అన్నమాట ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. సూర్యుడు అదే కర్కాటక రాశిలో ఉండి జన్మించారనుకోండి, ఆ కర్కాటక రాశిలో ఉండి జన్మించగా కొన్ని విషయాలలో బాగా కలిసి వస్తుంది, అభివృద్ధి ఉంటుంది. లేదంటే వంశపారంపరమైనటువంటి తండ్రికి కానీ లేదా ఇంకా ఇతరత్ర విషయాలలో వీళ్ళు నష్టపోవడం, తల్లిదండ్రులకు దూరం కావడం, అంటే చెప్తుంటారు మనం కొంతమంది దత్తత వెళ్ళడాలు, ఇటువంటివి ఇల్లరికాలు వెళ్ళడం కానీ ఇటువంటివి. అంటే అందులో బుధుడు కలిసి ఉన్న, ఆ సూర్యుడితో లేదా శని కలిసి ఉన్న వీళ్ళ యొక్క పుట్టినింటి కాకుండా అత్తగారింటికి ఇల్లరికం వెళ్ళడం కానీ, లేదంటే వీళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండి జీవించడం కానీ, చదువు ప్రకారంగా కావచ్చు, ఉద్యోగ ప్రకారంగా కావచ్చు, లేదంటే ఇంకా రకాల ఇట్లా కొన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి, రెండోది చెడు ఫలితాలు కూడా ఉంటుంటాయి, రెండు ఉంటాయి. అలాగే సూర్యుడు సింహరాశిలో ఉండి జన్మించినట్టయితే ఆ సింహరాశిలో సూర్యుడే ఉండి ఆయన మఖా నక్షత్రం లేదంటే పుబ్బా నక్షత్రంలో కానీ ఆయన సంచారం చేస్తుంటే, పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండగా జన్మించినట్టయితే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది, అభివృద్ధి పరంగా కావచ్చు, అలాగే ప్రతి రంగాల్లో రాణించడం కావచ్చు, రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, లేదంటే నూతనమైనటువంటి ఒక వాళ్ళ క్రియేటివేటర్గా ప్రతిదీ ఒక కొత్తగా క్రియేటివేట్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తూ చక్కగా అనేక విధాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం బాగా ఉంటుంది. ఆ మఖా నక్షత్రంలో సూర్యుడు ఉండగా జన్మించినట్టు అయితే వాళ్ళ జీవితం అనేది 2 రోజులు బాగుండిందంటే మళ్ళీ 2 రోజులు అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాలి. వాళ్ళు మంచి చేస్తున్నా కూడా, వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా వాళ్ళని మళ్ళీ ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళను నిందిస్తూ ఉంటారు, వాళ్ళను ఎదిరిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కానీ అన్నిటినీ వీళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏటికి ఎదిరిదినట్టుగానే ఉంటుంది. నీళ్లు పారుతూ ఉంటే దానికి ఎదురుగా ఈదాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. నీళ్ళు పారుతూ ఉంటే దాని పడితే పొమ్మంటే పోవచ్చు ఎందూరమైనా. కానీ ఎదురీదాలంటే ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం అనేది ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క మఖా నక్షత్రం సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతి దాంట్లో పోరాటమే, జీవితం అంతా కూడా పోరాటం. అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఉంటుంటాయి. కొంతమందికి ఒక్కొక్క వయసులో ఉంటాయి. చిన్నప్పుడు నేత్ర దోషాలు, తర్వాత వయసు వచ్చాక కడుపుకు నాభికి సంబంధించినటువంటి దోషాలు, తర్వాత పెద్ద అయిన తర్వాత శరీర యొక్క గాయాలు, ప్రమాదాలు, ఇటువంటివి అనేకమైనటువంటి చెప్పుకుంటూ పోతుంటే సూర్యుడు ఆ మఖా నక్షత్రంలో ఉండి జన్మించిన వాళ్ళ జీవితం అంతా కూడా ఒక హిస్టరీ లాగా ఉంటుంది. తర్వాత కన్యారాశిలో సూర్యుడు ఉండి జన్మించిన వాళ్ళకి చక్కగా కొన్ని విషయాలలో వీళ్ళు అభివృద్ధి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో అంటే ఆటంకాలు ఈ రాశిలో ఆయన ఉండి జన్మించగా విద్యారంగంలో ఒక పక్కన లేదు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనగా ఏంటంటే తనకు కంటికి సంబంధించినటువంటి లేదా శరీరం నరాలకు సంబంధించినటువంటి మన పెరాలసిస్ అనడాలు, చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే వాళ్లకు అనారోగ్య సమస్యలు అధికంగా కావడం, లేదంటే స్త్రీలైతే విషకన్య అని అనడం, స్త్రీలైతే విషకన్య, మగవాళ్ళైనా అంతే. అలా నెగటివిటీ కొన్ని విషయాలలో. అంతేకాకుండా వీళ్ళ జీవితంలో సంసార జీవితం అనేది కొంచెం ఒడిదుడుకులు ఉంటుంటాయి. ఇంకా దానికి తోడు బుధుడే ఉండి జన్మించిన సూర్యుడితో, లేదంటే కుజుడు ఉండి జన్మించిన శని ఉండి జన్మించారనుకోండి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే ఇంకా సంసార జీవితంలో అష్ట కష్టాలు ఉంటుంటాయి. అంటే వివాహ జీవితంలో ఆలస్యము లేదు, అయినా కూడాను ఎడబాట్లు తరచు,
లేదంటే విడిపోవడాలు, లేదంటే ఒకరిపైన ఒకరు ఎక్కువగా గొడవలు, కొట్లాట్లు, ఇట్లా ప్రతి విషయాలలో కూడా ఈ రాశిలో ఉండగా జన్మించినట్టయితే కూడా వాళ్ళ జీవితం అంతా పుట్టినప్పటి నుంచి జీవితకాలము కష్టాలుగానే ఉంటుంటాయి. అదే శుభగ్రహం ఏదైనా అంటే గురువు కానీ లేదంటే శుక్రుడు కానీ ఉన్నట్టయితే మళ్ళీ శుభ ఫలితాలు బాగా ఉంటాయి. శుభ ఫలితాలు అంటే సూర్యుడు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ప్రతి విషయాలలో వెంటనే తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి దాని నుంచి వాళ్ళు బయటపడుతూ మళ్ళీ అభివృద్ధి దశగా విశేషంగా రాణిస్తూ మంచి యోగ జాతకులు అంటే ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతూ చక్కని సంసార జీవితాన్ని, అలాగే మంచి ఏ పనైనా సరే ప్రతి దాంట్లోనూ నూతనమైనటువంటి అభివృద్ధిని క్రియేటివిటర్గా ఉంటారనమాట. ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ అయినటువంటి వ్యక్తిగా ప్రతి రంగంలో కూడా రాణిస్తూ చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇదే సూర్యుడు మనకు తులారాశిలో ఉండి జన్మించినట్టయితే తులారాశిలో ఉండి అదే రాశిలో శుక్రుడు కానీ లేదా అంటే ఆ రాశి అధిపతి శుక్రుడు కానీ లేదు కుజుడు కానీ లేదా బృహస్పతి కానీ వీళ్ళు ఉండి జన్మించినట్టయితే వాళ్ళ జీవితం ఒక నూతన అధ్యాయం. మనం గిన్నిస్ బుక్ అంటాం కదా, గిన్నిస్ బుక్ అంటే వరల్డ్, దాంట్లో వాళ్ళ పేరు నమోదయ్యేటువంటి ఫలితాలు తరచుగా వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రఖ్యాతులు మీడియాలో వస్తూ ఉండడం, పేపర్లో ప్రకటితం అవుతూ ఉండడం, అంటే ముద్రలు అవుతూ ఉండడం, ఇలా అనంతమైన పబ్లిసిటీ అంటారు. పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒకరికి మనం మంచి చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే మనము గొప్పవాళ్ళం. అదే వీళ్ళు వందల మందికి వేల మందికి మార్గదర్శకులుగా ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రజాశక్తి, ప్రజా ఆకర్షణ, ప్రకృతి ఆకర్షణ, అలాగే అనేక విధాలుగా వీళ్ళు రాణింపు ఉంటుంది. అందరికీ సహాయం చేసేటువంటి మనస్తత్వం. అంటే అందరికీ సహాయం అంటే వీళ్ళను ఎవడైనా సరే వచ్చి సహాయం కోరాడనుకోండి, వాళ్లకు ఎంతవరకైనా సహాయపడే మనస్తత్వం, సహాయం చేసే మనస్తత్వం, సంస్థలు ఏర్పాటు చేసి 10 మందికి ఉపాధి కల్పించడాలు, ఇలా వీళ్ళ యొక్క తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. తెరిచిన వాళ్ళది ఒక హిస్టరీ, వాళ్ళ గురించి 10 మంది మాట్లాడుకునేటువంటి అభివృద్ధి అంటే పాజిటివ్గా మాట్లాడుకునేటువంటి ఇది. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళ గురించి భయం కూడాను, ఎందుకంటే వాళ్ళ లీడర్షిప్ వాళ్ళను మనము ఏదైనా మంచి కోసం ఆశ్రయించామంటే వాళ్ళు మనకు ప్రాణం ఇచ్చేటువంటి అండదండలు ఉంటాయి. లేదు వాళ్ళని మనం ఎదిరించామనుకోండి ప్రాణం తీసేటువంటి పవర్ఫుల్ కూడా ఉంటుందన్నమాట. అట్లా అన్నిట్లో వాళ్ళు ఒక మల్టీ టాలెంటెడ్ అంటే ఏదైనా చూడగానే కనుక్కునేస్తారు. ఒక మనిషిని చూడగానే ఆ మనిషిని మొత్తం అంతా స్కాన్ చేస్తారు డిటెక్టివ్ నారదా అన్నట్టుగా. అంటే వీళ్ళెవరు, వీళ్ళేమిటి, మనల్ని చూసేస్తారంతే, మనల్ని అదే పనిగా ఇంకా చూస్తూ ఉండరు. మనం చూసే స్కాన్ చేసుకుంటారు. ఓకే, ఇతను మనకు ఉపయోగపడతాడా, మంచివాడా లేకపోతే చెడ్డవాడా. మంచివాడు అని వాడు మనసుకి స్కాన్లో కనుక్కున్నాడు అనుకోండి, వాడిని పిలిచి మరీ సహాయం చేస్తాడు. లేదు మనకు వీడు ఆపోజిట్ అని తనకు అర్థమైందనుకో, వాడిని చూడను కూడా చూడు, దగ్గరికి కూడా రానేడు, దూరం పెట్టేస్తాడు. ఇట్లా అనేక రంగాలలో ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనము ఈ పని చేస్తే, మనం ఈ పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ వ్యాపారం చేస్తే ఇది నష్టపోతామా, ఇది లాభపడతామా అని చెప్పేసి తను గ్రహించడం. లాభపడతాము అంటే దాంట్లో బాగా అభివృద్ధి చెందుతాము అంటే ఎంతైనా సరే ఖర్చు పెట్టి దాన్ని వెనకాడకుండా దాన్ని రన్నింగ్ చేస్తాడు, దాన్ని స్టార్ట్ చేస్తాడు, ప్రారంభం చేస్తాడు, అభివృద్ధి చెందుతాడు. ఇలాంటి ప్రతి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ జీవన శైలి. వాళ్ళని చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటారు. ఆదర్శంగా అంటే మనము మనుషులమే, ఆయన మనిషి, ఆయన ఏది చేసినా బాగా సక్సెస్ అవుతున్నాడు, కలిసి వస్తుంది, మనం కూడా చేస్తాము, మనం చేస్తే
మనం కూడా బాగుపడతామేమో, ఆయన చేశాడు, బాగుపడ్డాడు అనే ప్రతి ఒక్కరికి వాళ్ళొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటూ ఇలాంటి విశేషాలు విశేషంగా ఉంటాయి. అదే వృశ్చిక రాశిలో ఆ సూర్యుడు ఉండి జన్మించినట్టు అయితే అభివృద్ధి విషయాలలో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో చాలా పెద్ద మేజర్ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి చదువు విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో ముందు ఉంటుంటారు. ప్రతి దాంట్లో అంటే అది మంచా చెడు అని ఆలోచించరు. ప్రతి దాంట్లో ముందు ఉంటారు. అతి సాహసాలకు పోయి ప్రమాదాలని కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అంటే దాంట్లో ఏమంటారంటే మొండితనము, మొండి ధైర్యము, సాహసమైనటువంటి పనులు చేయడం, సాహసమైనటువంటివి అంటే ఎవరూ చేయలేనటువంటి సాహసమైనటువంటి పనులు చేయడము, డేంజర్తో పని అన్నమాట వాళ్ళది. వాళ్ళంతా డేంజర్తో కూడుకున్న పనులు. అయితే కొన్నిట్లో బాగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులే పొందుతారు. అయితే మొత్తం మీద ఏంటంటే వాళ్ళ జీవితానికి వాళ్ళే కష్టాలు కొనుక్కొచ్చుకుంటారు. వాళ్ళ జీవితానికి ఎవరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అనగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో వచ్చేసి కంటికి సంబంధించిన విషయాలు, అలాగే కడుపుకు సంబంధించినటువంటి విషయాలు, పేగులకు సంబంధించి, కడుపులకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పెద్ద మేజర్ అనారోగ్య సమస్యలు, కిడ్నీలకు సంబంధించినటువంటివి, రక్త యొక్క మనం చాలా మంది అనుకుంటుంటాం ఏది హార్ట్ అటాక్ అని చెప్పి, బ్రెయిన్ స్ట్రోక్ అని, లేదంటే పెరాలసిస్ అనేటివి, లేదా హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి ఆరోగ్య సమస్యలు కూడా అవి వస్తూ ఉంటాయి. ఆపరేషన్లతో కూడుకొని ఎటువంటి సమస్యలు ఇలా అయితే వీళ్ళు వాటన్నిటిలో కూడా వీళ్ళు తప్పించుకో తిరుగుబాటు ధన్యుడిసిమే అని అన్నట్టుగా అంటే వీలైనంత వరకు వీళ్ళు శివారాధన చేస్తూ ఉంటేనే కలిసి వస్తూ ఉంటుంది వీళ్ళకు, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే ధనుసు రాశి, ఆ ధనుసు రాశిలోకి వచ్చేటప్పటికి పర్వాలేదు, బాగానే ఉంటుంది, మిక్స్డ్ రిజల్ట్. అలాగే మకర రాశిలో ఉంటే ఏమవుతుందంటే అనేక ఉపద్రవాలు అంటే కష్టాలని వాళ్ళ కోసమే ఉన్నాయా, లేకపోతే వీళ్ళే కష్టాలని కొనుక్కొచ్చుకుంటున్నారా, ఇలాంటివి ఉపద్రవాలు అధికంగా ఉంటుంటాయి. అన్ని ఆపోజిట్ ఫలితాలే ఉంటుంటాయి. అదే కుంభరాశి, ఇప్పుడు కుంభరాశిలో మనకిప్పుడు సూర్యుడు ఉన్నాడు. దేశమంతా కూడా ఉపద్రవాలు ఎక్కువ, ఫైర్స్ ఎక్కువ. ఫైర్ అంటే భూకంపాలు ఎక్కువ, భూమికి సంబంధించినటువంటి భూమి మీద వేడి, అధిక ఉష్ణోగ్రత, చెట్లు జీవరాశులన్నీ కూడా బాగా ఇబ్బంది పడడం, లేకపోతే చనిపోవడం, భూమి నుంచి అగ్ని ఉత్పన్నం కావడం, అదే భూకంపాలు అని చెప్పేసి అధిక వేడి వల్ల దేశమంతా ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ప్రజలకందరికీ ఉష్ణమైనటువంటి వేడి, అధిక వేడి, శరీర బాధలు, పెయిన్స్, ఇవన్నీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నేత్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ప్రజలకి ఏ రూపంలోనైనా ఇబ్బందులు వచ్చే విషయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నీరు వచ్చేటప్పటికి ఎక్కువగా లేకుండా ఇంకిపోవడము, ఈశ్వరికి వాటర్ అధికమైనటువంటి రేట్లు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం 15 రూపాయలు 20 రూపాయల బాటిల్ పెట్టుకునేదాన్ని కనీసం 30 రూపాయలు పెట్టి బాటిల్ కొనేంత అధికమైనటువంటి రేట్లకు పెరిగిపోవడం. ఎందుకంటే భూమి మీద నీరు అనేది తగ్గిపోవడం, లేదా ఈ అధికమైనటువంటి వేడి వల్ల మంచు పర్వతాలు కరిగిపోయి లేదా ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. అంటే సునామీలు, ఇటువంటి ఉత్పాతాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మీనరాశిలో సూర్యుడు ఉండగా ఆయన ప్రవేశించాడంటే చక్కగా చెప్పాలంటే కొన్ని విషయాలలో బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది. కొన్ని విషయాలలో చిన్న చిన్న అవాంతరాలు, అడుగడుగున కొన్ని చిన్న చిన్న సమస్యలే, మేజర్ సమస్యలు అంటూ ఏముండదు. చక్కగా బాగానే ఉంటుంది. అన్ని రంగాలలో రాణించడం కానీ, ప్రతి విషయాల్లో కూడా పట్టుదలతో ముందుకు పోవడం కానీ, చక్కని అభివృద్ధి కూడా ఉంటుంది. సూర్యుడు ఏ రాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, అవును, ఎలా వాళ్ళ జీవితం ఉండబోతోంది అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.
ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.